బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 25 అంశము దేవుడు నీకు కంచె వేస్తాడు. వాక్యము యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివిగదా. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సూర్యుని నుండి విడుదలయ్యే అతినీలలో హితకిరణాలు భూమి మీదకు వచ్చి మనుష్యులకు హాని చేయకుండా భూమి చుట్టూ ఆకాశంలో ఓజోన్ అనే ఒక పొరను ఏర్పాటు చేశాడు దేవుడు. అది భూమికి రక్షణ వలయం. భూమి మీద నివసించే మానవులలో మంచివారు చెడ్డవారు ఉన్నారు. భూమి మీద ఉండే మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు వర్షము కురిపిస్తున్నాడు. అంటే దేవుడు సృష్టించిన మానవులలో ఎవరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్న దేవుడు మరి మంచివారి విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో యోబు విషయంలో మనకు తెలుస్తుంది. యోబుకు అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేసినట్లు సాతాను సాక్ష్యం చెప్తుంది. యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివిగదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. యోబు 1:9-10. సాతాను చెప్పినట్లు దేవుడు ఆశీర్వదిస్తేనో కంచె వేస్తేనో యోబు దేవునియందు భయభక్తులు కలిగిలేడు. యోబు దేవుడిని ప్రేమించి ఆయనయందు భయభక్తులు కలిగియున్నందువలన దేవుడు అతనిని ఆశీర్వదించి ఆయనకు కలిగిన సమస్తమునకు కంచె వేశాడు. సాతాను అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును కాబట్టి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తాడు. దేవుడు ఆయనయందు భయభక్తులు గలవారి పట్ల ఆయనను ప్రేమించేవారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. వారికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా ఎలాంటి ఆపదలు దరి చేరకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడిప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91:7. ఆయన బిడ్డలను సాతానుబారి నుండి కాపాడటానికి ఓజోన్ పొరలాంటి ఒక రక్షణ కవచమును ఏర్పాటు చేస్తాడు. అందుకే సాతాను యోబును ఏమీ చేయలేకపోయింది. అలాగే మనము కూడా యోబువలె దేవుణ్ణి ప్రేమించి ఆయనను హృదయపూర్వకంగా హత్తుకొని ఉంటే మన చుట్టూ కూడా దేవుడు ఒక కంచె ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మనకు ఎలాంటి హాని జరగదు. మనం నిత్యం అనేక రకాలైన చావుల గురించి వింటూనే ఉంటాము. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, అనారోగ్యంలాంటి వాటి వలన ప్రతిరోజూ చాలామంది చనిపోతుంటారు కదా. ఇలాంటి సందర్భాలలో మనకు బాగా తెలిసినవారు ఉన్నప్పుడు మనం చాలా బాధపడతాము. దేవుడు వారిని ఎందుకు కాపాడలేదు అని ఆలోచిస్తాము. ప్రమాదాలు ఎప్పుడూ మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. దేవుని బిడ్డలకు కంచె వేయడం ద్వారా ఆయన కాపుదలలో భద్రతలో ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి హాని జరగదు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కవచములోనికి ప్రవేశించాలంటే మనం దేవునియందు భయభక్తులతో ఉండి ఆయనను ప్రేమించి ఆయనకు ఇష్టమైన రీతిలో జీవించాలి. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీకిష్టమైన జీవితం జీవిస్తూ నీవు మా కొరకు ఏర్పాటు చేసిన రక్షణ వలయంలోనికి వచ్చులాగున మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.